దేశంలో ప్రస్తుత పార్లమెంటు 1919 చట్టాన్ని అనుసరించి 1921లో ఏర్పాటయ్యింది. ప్రస్తుత ఉన్నటువంటి పార్లమెంటు 1921లో ఏర్పాటైంది. కాకపోతే ఈ పార్లమెంటు యొక్క నిర్మాణాన్ని గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి 79వ అధికరణలో ప్రస్తావించబడింది. దీని ప్రకారం రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతిని కలిపి పార్లమెంటుగా పేర్కొంటున్నాం. అయితే ఈ రాష్ట్రపతికి సంబంధించి ఆల్రెడీ మనం చర్చించినాం కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. భారత పార్లమెంటులో రాష్ట్రపతిని భాగంగా పేర్కొంటారు. సో రాష్ట్రపతి ఏ సభలో సభ్యుడు? ఏ సభలో సభ్యుడు కాకుండా కూడా పార్లమెంటులో భాగంగానే పరిగణిస్తారు. ఎందుకని? పార్లమెంటులో ఉన్నటువంటి ఉభయ సభలు, ఏ సభ? రాజ్యసభ ఆమోదించినటువంటి ఏ బిల్ అయినా చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. కాబట్టి రాష్ట్రపతి దేంట్లో భాగంగా పరిగణిస్తాము. అందువల్ల 79వ అధికరణం ప్రకారం పార్లమెంట్ అనగా రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతి. ఈ సభలని అంటే రాజ్యసభ ఏదైతే దీన్ని మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాము కాదా, దీన్ని హౌస్ ఆఫ్ పీపుల్ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్, హౌస్ ఆఫ్ పీపుల్. అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే అర్థం ఏంటిది? రాష్ట్రాల పరిషత్. దీనిని రాష్ట్రాల పరిషత్ అంటారు. రాష్ట్రాల మండలి అంటాను. ఎగువ సభ, పెద్దల సభ, శాశ్వత సభ, నిరంతర సభ. ఇలా అనేక పేర్లతో వ్యవహరిస్తారు. ఒరిజినల్గా దీన్ని ఇది ఏ సభ? కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనగా రాష్ట్రాల మండలి. దీనికి అంటే ఎగువ సభను రాష్ట్రాల మండలిగాను, దిగువ సభను ప్రజల సభగాను అంటే వ్యవహరించేటటువంటి మనం ఈ ఎగువ సభకు రాజ్యసభ, దిగువ సభకు లోక్సభ అని 1954లో జీవి మావులంకర్ నామకరణం చేయడం జరిగింది. వీటికి పేర్లు పెట్టిన వ్యక్తి మొట్టమొదటి లోక్సభ స్పీకర్ అయిన జీవి మావులంకర్ వీటికి పేర్లను నిర్దేశించడం జరిగింది. రాజ్యసభ, రాజ్య అంటే ఇంగ్లీష్లో హిందీలో రాష్ట్రం అని అర్థం. రాజ్యం అంటే రాష్ట్రం, రాష్ట్ర అంటే దేశం. అందుకని భారత రాష్ట్రపతి అంటాం. భారత రాష్ట్రపతి అంటే ఒకవేళ రాష్ట్రానికి పట్టేసి హైదరాబాద్లో ఉండాలి, కానీ ఎక్కడ ఉంటున్నాడు? ఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్ రాజ్యపాల, రాజ్యాన్ని పాలించేవాడంటే ఢిల్లీలో ఉండాలి, కానీ హైదరాబాద్. రాజ్యపాల్ అంటే హిందీలో గవర్నర్ అని అంటాం, మన తెలుగులో. ఇంగ్లీష్లో గవర్నర్ అని చెప్తే హిందీలో కానీ రాజ్యపాల్ అంటారు. అందువల్ల రాజ్య, రాష్ట్ర ఈ రెండు కూడా రివర్స్లో ఉంటాయి హిందీలో. హిందీలో రాజ్యం అంటేనేమో రాష్ట్రం, రాష్ట్రం అంటేనేమో దేశం అన్నారు. ఓకే, సో ఆ క్రమంలో రాజ్యసభని రాష్ట్రాల సభగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దిగువ సభ అయినటువంటి హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల సభ, ప్రజలు అనగా లోక్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి సభగా పేర్కొంటారు. దీంట్లో ఈ ఎగువ సభ అయినటువంటి రాజ్యసభ
సభ్యుల సంఖ్యని విషయంలో గరిష్టం 250గా నిర్ణయించిన గరిష్ట ఓకే. ప్రస్తుత సభ్యుల సంఖ్య 245. ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య 233. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేవారు 229. కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేవారు 4. భారత రాష్ట్రపతి చేత నియామకం పొందేటటువంటి సభ్యులు 12 మంది. ఇది ఇందులో ఏదైనా ప్రశ్నకు రావచ్చు. ఈ సంఖ్యకు సంబంధించిన దాంట్లో ఏ అంశాన్ని అడగదు. గరిష్ట సభ్యుల సంఖ్య 250, ప్రస్తుతం ఉన్న సంఖ్య, ఎన్నుకోబడేవారు, నియామకం పొందేవారు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం 4. భారతదేశంలోని ఏ కేంద్ర పాలిత ప్రాంతాలు రాజ్యసభలో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నవి? ఢిల్లీ మరియు పాండిచ్చేరి. ఢిల్లీ నుంచి 3, పాండిచ్చేరి నుంచి 1, 3+1. ఇది సంఖ్యకు సంబంధించి. ఈ సంఖ్యకు సంబంధించిన అంశాన్ని రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్లో పేర్కొన్నారు? 4వ షెడ్యూల్లో పేర్కొన్నారు. 4వ షెడ్యూల్ని సవరించాలంటే ఏం సవరణ చేయాలి? రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ చేయాలంటే 2 సభలు పార్లమెంటు 2/3 మెజార్టీతో పాటు దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదించాలి. అప్పుడు మాత్రమే దీంట్లో మార్పులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దేంట్లో మార్పులు చేర్పులంటే అన్ని అంశాలు కాదు. అన్ని అంశాలు కాబట్టి ఉదాహరణకి 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. జార్ఖండ్ ఏర్పాటు చేసే కాలం నాటికి బీహార్లో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల సంఖ్య 22. ప్రస్తుతం బీహార్ సంఖ్య 16. జార్ఖండ్ కల్పించిన సంఖ్య 6. ఇక్కడ మొత్తం సంఖ్యలో మార్పు వచ్చిందా? కేవలం అడ్జస్ట్మెంట్ చేశారు. అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మాత్రమే చేస్తాను? మొత్తం సంఖ్యలో మార్పు వచ్చినప్పుడు. మొత్తం సంఖ్యలో మార్పు చేయాలంటే ఇప్పుడు 250 ఉందనుకోండి, దాంట్లో మార్పు చేయాలంటే తప్పనిసరిగా ఏం చేయాలి? రాజ్యాంగాన్ని సవరణ. ఎలా? పార్లమెంట్ 2/3 మెజార్టీతో పాటు దేశంలోనే రైట్. ఇది మార్పు చేయాలి. తర్వాత ఈ రాజ్యసభకు సంబంధించి వాస్తవానికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 83 అధికరణలో ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి పదవీ కాలాన్ని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. రాజ్యసభ పదవీ కాలాన్ని గురించి ఏ పదవీ కాలాన్ని గురించి ఉంది? లోక్సభ పదవీ కాలాన్ని గురించి. లోక్సభ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. కాలక్రమం కలిసి రాకపోతే మధ్యలోనే రద్దు చేయొచ్చు. ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి ఉంటే 1 సంవత్సర కాలం పాటు పొడిగించవచ్చు. ఇలా రాజ్యసభకు సంబంధించిన అంశాల గురించి లేదు. ఈ విధంగా రాజ్యసభకు సంబంధించిన అంశాలపైన ప్రస్తావన లేదు. మరి దీన్ని ఎలా నిర్ణయించాలి అంటే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి నిర్ణయించాల్సి వచ్చింది. నిర్ణయించిన దాని ప్రకారం ఒక
ఒకవేళ ప్రశ్న వస్తే రాజ్యసభకు సంబంధించి వాస్తవికం కాని అంశం అని ఇచ్చిన దాంట్లో శాశ్వత సభ రద్దు చేయడానికి అవకాశం లేదు, పదవీ కాలం 6 సంవత్సరాలు, 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, దీన్నే ద్వైవార్షిక ఎన్నికలు అన్నారు. 4 అంశాలలో వాస్తవికం కానివి అని రాసి ఒకవేళ పైవన్నీ కరెక్టే అని ఏది కరెక్ట్? రాజ్యసభకు సంబంధించి వాస్తవికం కాని అంశం ఇవన్నీ కాదు. రద్దు చేయడానికి అవకాశం లేదు అంతేనా? ఇది శాశ్వత సభ, దీన్ని రద్దు చేయడానికి అవకాశం లేదు. పదవీ కాలం 6 సంవత్సరాలు, 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, అన్నీ కూడా ఇస్తూ అంటారు. ఇస్తూ అంటే ఏదో కరెక్ట్ ఎందుకు చెప్పాలి, ఇది కాదు అంటే చెప్పాలి, ఏది కాదు. కదా ఎందుకు ఏంటంటే ఒకవేళ శాసనసభ కరెక్ట్ అయితే రద్దుకు అవకాశం లేకపోతే పదవీ కాలం 6 సంవత్సరాలు తప్పు అవుతుంది కదా. పైన కరెక్ట్ అయితే ఇది తప్పు, ఇది తప్పు అయితే పైన కరెక్ట్ అయితే ఏం లేదు. అక్కడ మీరు ఆలోచన చేస్తలేదనే దానికి అంశం ఏంటంటే, నేను రాజ్యసభ గురించి అడిగిన, సభ్యుల గురించి అడిగాను. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు, సభ పదవీ కాలం కాదు కదా. అర్థమైనా? రాజ్యసభకు సంబంధించి వాస్తవికం కాని అంశం అన్నా. రాజ్యసభకు సంబంధించి వాస్తవికం కాని అంశం అంటే సభ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, సభ శాశ్వత సభ అన్నాము, సభ రద్దు చేయడానికి అవకాశం లేదన్నారు. ఆ 2 కరెక్ట్ అయినప్పుడు పదవీ కాలం 6 సంవత్సరాలు ఎట్లా కరెక్ట్ అయితే? నేను పైన రాజ్యసభ సభ్యులకు సంబంధించి అంటే అది కరెక్టే. అందువలన రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. ఇది ఎక్కడ నిర్ణయించబడిందంటే, ఇది కూడా 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోనే నిర్ణయించింది. ఓకే, మరి ప్రజాప్రాతినిధ్య చట్టంలో సభ, శాశ్వత సభ, శాశ్వత సభ, సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏంటంటే ఈ
రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులంతా ఒకేసారి ఎన్నిక జరగదు. ఒకేసారి ఎన్నిక కాదంటే ఒకేసారి పదవీ విరమణ కూడా సభ్యుల పదవీ కాలం అంతా 6 సంవత్సరాలు. అందరూ ఒకేసారి ఎన్నిక రావటం లేదు, అందరూ ఒకేసారి దిగిపోవటం లేదు, అంటే పదవీ విరమణ చేయటం లేదు. మరి ఎలా చేస్తారు అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఎంతమంది 1/3 వంతు మంది ఏం చేస్తారు? పదవీ విరమణ చేస్తారు. పదవీ విరమణ 1/3 వంతు మంది చేస్తున్నారంటే ఖాళీలు ఎన్ని ఏర్పడుతున్నట్టు? 1/3. 1/3 వంతు పదవీ విరమణ చేస్తున్నారంటే 1/3 వంతు స్థానాలకు ఎన్నికలు కూడా జరుగుతాయి. రెండింటి ఏం చెప్పినా అది ఆన్సర్. రాజ్యసభకు ఎంత కాలానికి ఒకసారి రాజ్యసభకు ఎంత కాలానికి ఒకసారి ఎన్నికలు జరుగుతాయన్నా ఇక్కడే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రాజ్యసభ యొక్క సభ్యులు ఎంతమంది ఎంత కాలానికి రిటైర్ అవుతారన్న కూడా అదే ఆన్సర్. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు, 1/3 వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండు ఒకటే. సో భారత రాజ్యసభ ఎప్పుడు ఏర్పడింది? 1950. ఓకే. మరి ఈ స్థానాలకు ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో ఎలా నిర్వహిస్తున్నాము అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంటున్నాము. పన్నెండులో 1/3 వంతు మంది పదవీ విరమణ చేసినారు. అంటే ఎన్నికలు కూడా ఎన్ని స్థానాలు జరిగినవి? 1/3. అంటే ఈ 2012లో 1/3 వంతు మంది పదవి విరమణ చేసినప్పుడు వీళ్ళు బహుశా ఎప్పుడు ఎన్నికైన వాళ్ళ ఉండొచ్చు? 2006. ఓకే. 2006లో ఎన్నికైన వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యారు, ఎందుకంటే 6 సంవత్సరాలు. 2006లో ఎన్నికైన వాళ్ళు ఎంతమంది రిటైర్ అయినారు? ఎందుకంటే అప్పుడు ఎన్నికైంది కూడా ఎంతమంది? అంటే 2006లో ఎన్నికైనటువంటి 1/3 వంతు మంది రిటైర్ అయినారంటే ఇంకా సభలో ఎంతమంది ఉండి ఉంటారు? 2/3. వాళ్ళు ఎప్పుడు ఎన్నికైన వాళ్ళు? 2008, 2010. వీళ్ళు 1/3 వంతు మంది ఉన్నారు, ఇంకా 1/3 వంతు మంది. అంటే సభ్యులంతా ఒకేసారి దిగిపోయినారా? ఇంకా సభలో ఉన్నారు. ఎవరున్నారు? 2008 ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, 2010. మరి 2008 ఎన్నికైన వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు? 2014. 2010 ఎన్నికైన వాళ్ళు 2016. ఇప్పుడు 2012 ఎన్నికైన వాళ్ళు 2018. 2014 ఎన్నికైన వాళ్ళు 2000. 2016 ఎన్నికైన వారు 2022. ఇలా పదవి విరమణ చేస్తున్నారు. కాబట్టి సభ్యులంతా ఒకేసారి ఎన్నిక కాదు, ఒకేసారి పదవి విరమణ చేయదు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు మంది పాత వాళ్ళు, అంటే 6 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వాళ్ళు పదవి విరమణ చేస్తారు. అంతే స్థాయిలో సభ్యులు ఎన్నికవుతారు. అందువలన ఈ సభని ఏ సభ అంటాము? ఇలా జరగటానికి ఏ సభ అంటాము? లేదంతా శాశ్వతంగా ఉంది. ఓకే. ఇక్కడ ఇంకేమైనా డౌట్ ఉందా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఏమి? ఎందుకు లేదు సార్.
మరి ఏమి లేకపోతే స్టార్టింగ్ దానికోసం స్టార్టింగ్ ప్రాబ్లం ఆల్వేస్లీ ప్రాబ్లం స్టార్టింగ్ ప్రాబ్లం ఎప్పుడు ఏర్పడింది కదా 1952లో 1952లో సభ ఏర్పడినప్పుడు దీనికి ఒక ఫార్ములాను తయారు చేసి ఏమిటా ఫార్ములా అంటే మొత్తం సభ్యులని 3 భాగాలు చేసి 1/3 వంతు 1/3 వంతు 1/3 3 భాగాలు చేసేసి వీళ్ళకి లాటరీ వేసిన లాటరీ మొదటి బ్యాచ్కి 2 సంవత్సరాల పదవీ కాలం, రెండో బ్యాచ్కి 4 సంవత్సరాల పదవీ కాలం, మూడో బ్యాచ్కి 6 సంవత్సరాల పదవీ కాలం. ఇప్పుడు 2007లో మన రాష్ట్ర విధాన పరిషత్ ఏర్పాటైంది. కొత్తగా విధాన పరిషత్ ఏర్పాటైనప్పుడు సభ్యులందరూ ఒకేసారి ఎన్నికైనా ఫస్ట్ ఏర్పాటు కాగానే ఈ సభ్యులందరినీ కూర్చోబెట్టి లాటరీ 2 సంవత్సరాలు పదవీ కాలం వచ్చేటటువంటి వాళ్ళు 4 సంవత్సరాలు పదవి వచ్చేటటువంటి వాళ్ళు ఆ తర్వాత చచ్చిపోతాం సార్ నేను ఆ తర్వాత 6 సంవత్సరాలు వచ్చేటటువంటి వాళ్ళు ఈ విధంగా 3 భాగాలు చేసేసి ఎప్పుడైనా ఏముందా రాజుతో ఎరిపెరిగినప్పుడు పదవీ కాలం 2 సంవత్సరాలు అయితే మనకు ఈ పదవీ కాలం గురించి ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడైనా సరే అంటే ఫస్ట్ స్టార్టింగ్ లోపల ఈ సమస్య వస్తుంది కాబట్టి దీని పరిష్కార మార్గం ఏంటంటే లాటరీ వేయడం. సో ఫస్ట్ ఏర్పాటు అయినప్పుడు మొత్తం సభ్యులను తీసుకొని 3 భాగాలు చేసేసి మొత్తం సభ్యులని 1/3 1/3 1/3 చేస్తూ అందులో ఒక ఫస్ట్ బ్యాచ్లో ఇద్దరికి మాత్రమే అంటే 2 బ్యాచ్లకు మాత్రమే ఈ సమస్య వస్తుంది. 3వ బ్యాచ్కి సమస్య లేదు. 3వ బ్యాచ్ పదవి కాలం ఎంత ఫస్ట్ బ్యాచ్కే సమస్య వస్తుంది. దానికి 2 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది కాబట్టి 2 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. రెండో బ్యాచ్ 4 years ఉంటుంది. అక్కడే ఒక్క సమస్య వస్తుంది. ఫస్టే తర్వాత కామనే ఉంటుంది కాబట్టి ఇందులో ఎవరు వస్తారు ఏమిటనే విషయాన్ని పక్కకు పెట్టి లాటరీ వేసి తీస్తారు. తీస్తే దాని ప్రకారం ఒకసారి జరిగిన తర్వాత ఏమైంది చెక్ చేస్తున్నారు ఇండియాలో కూడా తెలియదా ఇప్పుడు 1952 కృష్ణ ఎప్పుడు జరిగింది చెప్పాడు కృష్ణ ఫస్ట్ సెకండ్ థర్డ్ 1952 నెక్స్ట్ ఒకటే రోజు అన్ని సెలెక్ట్ చేస్తాడా నాకు 9 ఏళ్ళకి ఎట్ట పాపం పరిస్థితి చెప్తాను వాళ్ళకి కర్మ అనుకోవాలన్నా
Esamle కానీ చూసి అసలు కలవలేదు ఆ రోజు చేస్తున్నారు కలవలేదు అవసరం ఉంటే చూస్తారు చూసినాడు మనకి తెలుగుంటే నేను మధ్యలో ఎదురులే మాట ఇప్పుడు కాదు ఆడున్నారు మీరు అంటే అక్కడే ఉన్నాం మిమ్మల్ని పోయేటప్పుడు ఆయన మాట చెప్పాలంటారు రావడం ఎవరి ఇంట్లో నాన్న మాట కొడుకు ఏం మనకు ఈ ఫస్ట్ టైం మాత్రమే ఇలాంటి సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు దీనికి ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనుసరించినటువంటి పద్ధతి ప్రకారం బ్యాటరీ పద్ధతిని వినియోగిస్తారు. ఆ తర్వాత మాత్రం ఇలాంటి సమస్య రాదు. ఎందుకంటే 2 సంవత్సరాలు పదవీ కాలం వచ్చింది కాబట్టి 52లో ఎన్నికైనటువంటి వాళ్ళు 2 సంవత్సరాలంటే ఎప్పుడు రిటైర్ అవుతారు? 1954. ఇక ఇక్కడ ఎన్నికైనటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రిటైర్ అవుతారు? 1960లో. అదేవిధంగా 4 సంవత్సరాలు వచ్చిన వాడు 1956లో రిటైర్. ఎప్పుడు రిటైర్ అవుతాడు? 1962లో. అదేవిధంగా 6 సంవత్సరాలు వచ్చిన వాడు 1958లో. 58 ఎన్నికైన వాడు 1964. ఇక ఈ తర్వాత నుంచి సమస్య రాదు. అందుకనే మన రాష్ట్రంలో విధాన పరిషత్తు 2007 ఏర్పాటు అయినప్పుడు మీరు ఐఐటి రామయ్య సార్, తుకారామయ్య సార్ పేరు అందరూ వినే ఉంటారు. ఆయన మాకు ప్రిన్సిపాల్ సార్, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో మా ప్రిన్సిపాల్ సార్. అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి నాగేశ్వర్ సార్ ఎవరైతుందో ఆల్మోస్ట్ ఒక 6 years కలిసి నాకు సన్నిహిత మిత్రుడు. వీళ్ళిద్దరు కలిసినప్పుడు 2007లో వీళ్ళిద్దరు కలిసినప్పుడు పక్కన ఉంటే ఇదే విషయం అడిగినారు. నాగేశ్వర్ సార్కు 2 సంవత్సరాలు వచ్చింది, అంటే ఫస్ట్ బ్యాచ్లో వచ్చింది. రామయ్య సార్కు 6 సంవత్సరాలు. ఈ బ్యాటరీ తీసినప్పుడు ఇంకొక ఆయన ఉన్నారు, కొంచెం గుంటూరు వాళ్ళకి తెలుసున్నట్టు లక్ష్మణరావు సార్, హిందూ కాలేజ్ లెక్చరర్. ఆయనకు 4 సంవత్సరాలు. నాగేశ్వర్ సార్ అన్నాడు, సార్ మీరు అదృష్టవంతులు, మీకు 6 సంవత్సరాలు వచ్చింది. 6 సంవత్సరాలు నాకు మీరు తిరగాల్సిన అవసరం లేదు. నాకు పదవి 2 సంవత్సరాలు వచ్చింది, మళ్ళీ 2 సంవత్సరాలకు మళ్ళీ ఎన్నికలు వస్తాయంటే ఏం కాదు నాయన, నేనేమో నా వయసు అయిపోయింది, ముసలివాడిని అయిపోయినాను, అందుకనే భగవంతుడు నాకు 6 సంవత్సరాలు ఇచ్చింది. నువ్వు యువకుని కాబట్టి నీకు తిరగగల శక్తి ఉంది కాబట్టి మళ్ళీ ఎన్నిక కాగలవు కాబట్టి నీకు 2 సంవత్సరాలు వచ్చింది, అయినా నువ్వు మళ్ళీ గెలుస్తావు. అందుకని 2007లో ఎన్నికలు జరిగితే ఎన్నికైనటువంటి నాగేశ్వర సారు మళ్ళీ 2009లో మళ్ళీ ఎన్నిక కావాల్సి వచ్చింది, అంటే ఒక బ్యాచ్ అన్నమాట. ఇక 2007లో ఎన్నికై 6 సంవత్సరాలు వచ్చిన వాళ్ళంతా ఈ 2013లో రిటైర్ అయినారు. వాళ్ళ స్థానంలో ఎన్నికలు జరిగాయి. ఇక ఇప్పుడు అలా ఉండదన్నమాట. ఇక ప్రతి వ్యక్తి కూడా 6 సంవత్సరాలు వస్తుంది, యథావిధిగా కొనసాగుతారు. ఆ బ్యాచ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఆ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్య వస్తుంది. దానికి ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే లాటరీ పద్ధతి. అర్థమైంది కదా? ఏమిస్తాను నెక్స్ట్ తీసుకొచ్చి కుర్చీలు కూర్చోబెడతారు అంతా. నేను తీసుకొని ఇక్కడ మనము రాజ్యసభ యొక్క సభ్యుల సంఖ్య నిర్ణయించడం జరిగింది. రాజ్యసభ సభ్యులను
చేసేటటువంటి పద్ధతి గురించి చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం ఇది ఎందుకు శాశ్వత సభ అంటాము, ఎందుకు దీన్ని నిరంతర సభ అంటామో కూడా మనం వివరించుకున్నాం. ఇప్పుడు మన అంశం ఏంటంటే ఈ రాజ్యసభ సభ్యుల సంఖ్య నిర్ణయించేటప్పుడు భారతదేశంలో ఒక సూత్రాన్ని బట్టి లేక ఒక విధానాన్ని బట్టి ఏర్పాటు చెయ్యలేదు. ఎందుకని అంటే మీకు అమెరికా ఉంది, అమెరికాలోని ఎగువ సభని సెనేట్ అంటాం. అమెరికాలోని ఎగువ సభైన సెనేట్ కూడా దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? రాష్ట్రాలకే ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 ఎన్నుకుంటారు. అమెరికా సెనేట్ లో ఉన్న సభ్యుల సంఖ్య 100. ఇక నీకు ఇది చిన్న రాష్ట్రమా పెద్ద రాష్ట్రమా ఇవేముండదు. రాజ్యసభ అనేది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేది ప్రజలకు. రాష్ట్రం పెద్ద రాష్ట్రమైన రాష్ట్రమే, చిన్న రాష్ట్రమైన రాష్ట్రం. రాష్ట్రం రాష్ట్రం అమెరికాలో జార్జియా రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం. కానీ న్యూయార్క్, లాస్ ఏంజల్స్ చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు. వాటికి 2 ఉంటారు, చిన్న రాష్ట్రానికి 2 ఉంటారు. రాష్ట్రం రాష్ట్రం. కానీ భారత రాజ్యసభలో సభ్యుల సంఖ్య నిర్ణయించేటప్పుడు చాలా భిన్నంగా ఉంటుంది. అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో 30 మంది సభ్యులు, 31 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తే ఇప్పుడు ప్రస్తుతం అంటే 2వ రాష్ట్రంగా ఉండేటటువంటిది మహారాష్ట్ర. ఎంతమంది? 19 మంది సభ్యులు ఉంటే, అదేవిధంగా ఏపీ 18, తమిళనాడు 18, అదేవిధంగా బీహార్ 16, పశ్చిమ బెంగాల్ 16. ఇది పెద్ద రాష్ట్రాలకు ఉండేటటువంటి ప్రాతినిధ్యం. ఇదే సందర్భంలో మీరు ఎక్సెప్ట్ అస్సాం నుంచి 7 ఎన్నుకుంటారు. వీళ్ళని తీసేస్తే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే, మిగతా రాష్ట్రాలంటే సిక్కిం కావచ్చు, సిక్కిం 1, మణిపూర్ 1, త్రిపుర 1, మేఘాలయ 1, మిజోరాం 1, నాగాలాండ్ 1, అరుణాచల్ ప్రదేశ్ 1, గోవా 1. అంటే ఎన్ని గోవాలు ఎన్ని సిక్కింలు కలిస్తే ఒక ఉత్తరప్రదేశ్ కావాలి. ఈ భిన్నత్వం ఉందన్న భారతదేశం. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించేటప్పుడు పెద్ద రాష్ట్రాలకేమో ఇది కూడా ప్రశ్నగా వస్తుంది. మీరు దీనిపైన మనకు మన ఇన్స్టిట్యూట్ ఈ ఇండియన్ పాలిటీ పైన మీకు బుక్ ఇచ్చింది. ఐడియా జనరల్ స్టడీస్ అంటే చాలా తీవ్రంగా ఇండియన్ జనరల్ స్టడీస్ బుక్ ఇచ్చారా? మీకు ఇవ్వలేదా? అయితే వేరే సారి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్దేశంతో ఏంటి ఇంతగా చూస్తారు, ఎన్ని రోజులు చూస్తారు ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు ఇండియన్ పాలిటీ బుక్ వస్తుంది. దాంట్లో మీకు ఇవన్నీ ఉంటాయి. లేదా మీరు రాజ్యాంగానికి సంబంధించినటువంటి బుక్ ఏదైనా ఉంటే దాంట్లో కూడా ఉంటాయి. ఎందుకు ఉండాలంటున్నాను దీన్ని బట్టి, నేను అడిగే ప్రశ్నని బట్టి మీకు అర్థం. దీంట్లో 2-3 సార్లు వచ్చిన ప్రశ్న, ఉత్తరప్రదేశ్ తర్వాత లోక్సభలో వివిధ రాష్ట్రాలకు గల సభ్యుల ప్రాతినిధ్యాన్ని బట్టి క్రమాన్ని తెలపండి అన్నారు. ప్రాతినిధ్య క్రమాన్ని తెలపండి అన్నారు. ఏది? లోక్సభలో. లోక్సభలో అడిగినంటే రాజ్యసభ గురించి అడుగుతారు కదా, ఒకటి. రెండో విషయం ఏంటంటే అడిగేవాడికి ఏదైనా ప్రశ్నే కదా. కాబట్టి ప్రశ్న ఏంటంటే భారత రాజ్యసభలో ఎన్ని రాష్ట్రాలకు ఒకే సభ్యుడు ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నారు? ఒక్క సభ్యుని మాత్రమే ప్రాతినిధ్యం కలిగి ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 8 రాష్ట్రాలు. అవి ప్రశ్న. అంటే ఆ టేబుల్ చూసినప్పుడు ఏముంది దీంట్లో 31, 19, 18 ఇది అయిపోయింది కదా. ఇది కాదు చదవాలి. చదివేటప్పుడు ఏంటంటే దానిపైన ప్రశ్నించేటటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక సభ్యుని మాత్రమే ప్రాతినిధ్యం కలిగినటువంటి రాష్ట్రాల గురించి అడగవచ్చు, లేక అత్యధిక సభ్యుల సంఖ్యను కలిగి ఉన్న రాష్ట్రాల క్రమాన్ని తెలపైందని అడగవచ్చు.
లేదా అత్యధిక సభ్యులు కలిగి ఉన్న రాష్ట్రం అడగవచ్చు, లేక మన రాష్ట్రం అని అడగవచ్చు, దేనైనా అడగవచ్చు ప్రశ్న. కాబట్టి టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ టేబుల్ సంబంధించి మీకు 2 చోట్ల ఉంటుంది. మీరు కాన్స్టిట్యూషన్ సంబంధించిన బుక్ కలిగి ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే డైరెక్ట్గా మనం ఇచ్చేటటువంటి నోట్స్లో కానీ, ఇన్స్టిట్యూట్ ఇచ్చే నోట్స్లో కానీ ఉంటుంది. అలా అది చదివేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మన రాజ్యసభలో కల్పించబడినటువంటి రాష్ట్రాలకు కల్పించబడిన ప్రాతినిధ్యం ఏ విధంగా లేదు, సమానత్వ ప్రాతిపదికపై లేదు, అసమానంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రాజ్యసభ సభ్యులని ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభ సభ్యులను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పినాం? అంటే మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి? రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి ఎన్నుకుంటారు? రాష్ట్రాల నుంచి ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలు అనేది ఇక్కడ సమస్య. ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. రాష్ట్రాలలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకోరు? ఎమ్మెల్యేల ఓటకు ఉండదు. ఏ ఎన్నికల్లో? రాజ్యసభ సభ్యులు ఎన్నుకునే సందర్భంలో ఎమ్మెల్యేల ఓటకు లేదు. ఇంత ముందు చెప్పిందంటూ దేంట్లో ఓటకు లేదు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజీలో కూడా ఎవరికి ఓటకు లేదు. ఇప్పుడు దేంట్లో కూడా లేదు. రాజ్యసభ సభ్యులు ఎన్నుకునే దానికి కూడా ఓటకు లేదు. ఎవరు మాత్రమే వేస్తారు? ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడేటటువంటి ఈ రాజ్యసభలో సభ్యులను నైపత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు. ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు? నైపత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో వచ్చేటటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటివండి? ప్రాతినిధ్యం ఒకటి, ఓటు ట్రాన్స్ఫరబుల్ ఒకటి. ఏ ఓటు వేస్తాము? ప్రాతినిధ్యం, ప్రాధాన్యత ఓటు, ఓటు ట్రాన్స్ఫరబుల్, పద్ధతి. 3 ఓటు బదలాయింపు పద్ధతి. నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం ఎవరెవరిని ఎన్నుకునేటప్పుడు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగించినాం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ. ఈ ముగ్గురికి సంబంధించిన ఎన్నికలు మొత్తం ఏ పద్ధతిలో జరుగుతాయి? నైష్పత్తిక ప్రాతినిధ్యం. తర్వాత రాజ్యసభలో ఎస్సీలకు ఎస్టీలకు కల్పించేటటువంటి రిజర్వేషన్ల సంఖ్య మన రాజ్యసభలో, పార్లమెంటులో ఉన్నటువంటి ఎగువతరమైన రాజ్యసభలో ఎస్టీలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ చేయబడ్డవి, ఎస్టీలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి? 7 సార్. 7-2 ఎవరు చెప్పారు లేవని? 7-2 సార్. 7 ఎస్సీకి 7, ఎస్టీకి 2. లేవు అంతేనా? నా ముక్క గడిచేది నువ్వు అంటే రికార్డు చెప్తే ఎందుకు వస్తుంది అనుకుంటున్నాను. మనం ఏమంటుందంటే రాజ్యసభలో రిజర్వేషన్ అసలు లేవు అంటుంది. రాజ్యసభ ఎన్నికలు జరిగేటప్పుడు ఇందులో స్థానాలకు ఎలాంటి రిజర్వేషన్ లేవు అంటున్నానే. కరెక్టేనా? అంటే ఎగ్జాక్ట్లీ 200% కరెక్ట్. రాజ్యసభలో ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్ని పరిస్థితులలో కూడా రిజర్వేషన్స్ ఉండవు. లోక్సభ స్థానాలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి. రాజ్యసభ స్థానాలకు రాజ్యసభ ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. మీరు వెంటనే చెప్పాల్సింది ఏంటంటే రాజ్యసభలో రిజర్వేషన్ వర్తించబడి ఎక్కడ కూడా వర్తించకపోవచ్చు. విధాన పరిషత్తులో కూడా రిజర్వేషన్లు వర్తించవు. రాజ్యసభ ఎన్నికల్లో రిజర్వేషన్లు వర్తించమంటే ఇక్కడ కూడా వర్తించడానికి అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రాజ్యసభ ఏ విధంగా ఏర్పడుతుంది, రాజ్యసభలో ఉన్న మొత్తం స్థానాలు ఎట్లా, ఏ విధంగా ఎన్నుకోబడతారు, అదేవిధంగా ఎంతమంది నామినేట్ చేయబడతారు, ఎంతమంది నామినేట్ చేయబడతారు, అదే ఎవరు నియమిస్తారు, ఎవరిని నియమిస్తారు, కళలు, సాహిత్యం, ఏంటండి కళలు, సాహిత్యం, సామాజిక
ఇంకా సేవ. ఈ 4 రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళలో అంటే విశిష్ట సేవలు అందించినటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నియామకం చేయడం జరుగుతుంది. ఎవరు నియమిస్తారు? ఎవరి సలహాను అనుసరించి నియమిస్తారు? కేంద్ర మంత్రి మండలి యొక్క సూచనను అనుసరించే నియామకం చేస్తారు. ఎవరు నియమించేది? ఎంతమందిని? 12 మంది. మిగతా వాళ్ళంతా ఎన్నుకోబడతారు. రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎన్నుకోబడతారు? 229. కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య, గరిష్ట సభ్యుల సంఖ్య, ప్రస్తుత సభ్యుల సంఖ్య, నియమించబడే వారి సంఖ్య 12 మంది. భారత పార్లమెంటుకు రాష్ట్రపతి ఎంతమంది నియమిస్తాడు? 12 ఇద్దరిని పార్లమెంటుకు రాష్ట్రపతి 14. ఎందుకని ఉంటారు కాబట్టి 14 మంది అవుతారు. సరే, రాజ్యసభకు మాత్రం ఎంతమంది నియమిస్తారు? 12 మంది. సో ఎన్నుకోబడేటటువంటి పద్ధతి గురించి చెప్పినాము. ఎన్నుకోబడేటటువంటి పద్ధతిలో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. ఎవరు ఎన్నుకుంటారంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు ఈ రాజ్యసభకు పోటీ చేసేటప్పుడు ఒక చిన్న సూత్రం ఉండేది ఇంతకుముందు. ఆ సూత్రాన్ని ఇప్పుడు తీసేసినారు. ఏమిటా సూత్రం అంటే, ఏ వ్యక్తి అయినా కూడా యాక్చువల్గా రాజ్యసభ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుందని రాసిన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజ్యసభ ఎన్నికలు జరిగేటప్పుడు ఎవరైనా కూడా రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి నివాస స్థల సర్టిఫికెట్, డొమిసైల్ సర్టిఫికెట్, నివాస స్థల సర్టిఫికెట్, డొమిసైల్ సర్టిఫికెట్ అనే దాన్ని సమర్పించాల్సి వచ్చేది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అస్సాం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒరిజినల్ మన్మోహన్ సింగ్ ఏ రాష్ట్రము? పంజాబ్. ఉండేది ఎక్కడ? ఢిల్లీలో. ఎన్నికైంది ఎక్కడి నుంచి? అస్సాం. కాబట్టి ఇతను అస్సాంలోనే స్థిర నివాసం ఉంటున్నట్లుగా ఒక సర్టిఫికెట్ సమర్పించాల్సి వచ్చేది. ఇంతకుముందు 2002లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేసినటువంటి సవరణను అనుసరించి రాజ్యసభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థులు నివాస స్థల సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఉండేది. అది లేదా ఉంటే సంతోషం, లేకపోతే అలాగే 2003 నుంచి రాజ్యసభ సభ్యులను బహిరంగ ఓటు విధానం ద్వారా కూడా ఎన్నుకునే అవకాశం కల్పించింది. బహిరంగ ఓటు విధానం అంటే చేతులెత్తడమే. బహిరంగ ఓటు విధానం అంటే బయటికి పోయేటప్పుడు అప్పటిలో కానీ సభ్యులు ఏం చేస్తారు? చేతులెత్తడం ద్వారా ఎన్నుకునేటటువంటి పద్ధతి ప్రవేశపెట్టింది. ఏ సంవత్సరంలో? 2003 నుంచి ప్రవేశపెట్టినారు. ఇంతకుముందు అంటే ఈ పద్ధతి మొత్తం కూడా అంటే రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేటటువంటి పద్ధతి మొత్తం రహస్య ఓటింగ్ విధానం ద్వారా ఉండేది. దాంట్లో మార్పు చేసినారు. 2003 నుంచి బహిరంగ ఓటు విధానం ద్వారా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టినారు. 2002లో ఈ నివాస స్థల సర్టిఫికెట్ అనేటటువంటి అంశాన్ని కూడా తొలగించడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు మన అంశం ఏంటంటే, రాజ్యసభ సభ్యులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్రపతి. రాజ్యసభ సభ్యులు రాజ్యాంగంలో ఉన్నటువంటి 99 అధికరణ ప్రకారం రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలి. ఓకే, మీరు అనుకునే అన్నీ వస్తాయి, తొందరపడుతుంది. చెప్పేదాన్ని ఫాలో కావాలి. రాజ్యాంగంలో ఉన్న 99 అధికరణ చెప్పేది ఏంటంటే ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి? రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఇక్కడే ఇంకొక అంశం కూడా ఏమనంటే, రాష్ట్రపతి యొక్క అనుమతి పొందిన అధికారి సమక్షంలో కూడా ప్రమాణ స్వీకారం చేయాలి. అనుమతి పొందిన అధికారి ఎవరి కదా? రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి.
ఇంకొకటి కూడా ఉంది, ఉపరాష్ట్రపతి అందుబాటులో లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సమక్షంలో కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అదే ఇక్కడ చెప్పలేదు. అందుకోసం నేను 99 అధికరణ చెప్పాను. 99 అధికరణ గురించి చెప్పడానికి కారణం అదే. లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులందరూ కూడా రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ అది ఉంటుంది. దాని తర్వాత ఫాలోయింగ్ ఏమనుంది అంటే, రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చును, లేదా రాష్ట్రపతి చేత అనుమతి పొందినటువంటి అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేయవచ్చు. సో ఒరిజినల్ గా మాత్రం 99 అధికారం ఇదే చెప్తుంది, రైట్? ఇప్పుడు మనకు మరి పార్లమెంటు సమావేశం అంటే రాజ్యసభ సమావేశం ఎలా నిర్వహించబడుతుంది? రాజ్యసభ సమావేశం కావడానికి కావలసినటువంటి కనీస సభ్యుల సంఖ్య దీన్ని ఏమంటాం? సమావేశం కావడానికి కావాల్సిన కోరం. కోరం అనగా కనీస సభ్యుల సంఖ్య. కనీస సభ్యుల సంఖ్య ఎంత అండి? 1/10 గురించి ఎక్కడ పేర్కొనబడింది? రాజ్యాంగంలోని 100వ అధికరణలో పేర్కొనబడింది. దేని గురించి? ఏం కావటానికి? సమావేశం కావడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. కోరం 1/10 వంతు. ఓకే, అని రాజ్యాంగంలోని ఎన్నో అధికారులు ప్రస్తావించబడింది? 100వ అధికారంలో ప్రస్తావించబడింది. రాజ్యసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? చైర్మన్ గా ఎవరుంటారు? ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇక్కడ ఇంకొకటి ఉంది, దానికోసం ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఎందుకంటే కొంతమంది డౌట్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఉపరాష్ట్రపతి గురించి చెప్పేటప్పుడు 64 అధికారులు చెప్తున్నాం. ఇప్పుడు మరి 89 అధికారుల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే దాని సీక్వెన్స్ ఉంటుంది. ఏమని అంటే, ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతి సమావేశాలకు హాజరు కానప్పుడు సభకు అధ్యక్షత వహించడం కోసం రాజ్యసభ సభ్యులలో ఒకరిని దేనికి ఎన్నుకుంటాం? డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. వీరిద్దరూ కూడా సమావేశానికి హాజరు కాని పక్షంలో సమావేశానికి అధ్యక్షత వహించడం కోసం ఉపరాష్ట్రపతి ప్యానల్ చైర్మన్లని నియామకం చేస్తారు. ఎంతమంది ప్యానల్ చైర్మన్లు? 6 ఉంటారు. వీరిని నియామకం చేస్తారు. ఎవరు నియామకం చేస్తారు? ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి రాజ్యసభకి ఏంటి? చైర్మన్ అనగా అధ్యక్షుడు. సమావేశాలకు అధ్యక్షుడు. వారు రాకపోతే డిప్యూటీ చైర్మన్ ఎక్కడి నుంచి ఎన్నుకోబడతారు? రాజ్యసభ సభ్యులలో ఒకరు. వారు కూడా రాకపోతే ప్యానల్ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు? ఉపరాష్ట్రపతి ఎన్నుకుంటారా నియమిస్తారు? నేను అందుకనే ఎన్నుకుంటారా నియమింపబడతారు? ఇక డౌట్ ఏం లేదుగా. వారు కూడా లేకపోతే వారు కూడా లేకపోతే ఇక్కడ కూడా పరిష్కారం ఏంటంటే, రాష్ట్రపతి చేత నియామకం పొందేటటువంటి అధికారి ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారని చెప్పి పేర్కొనబడింది. సో రాజ్యసభ సమావేశాలకు సంబంధించిన డౌట్ క్లియర్ గా 89 అధికరణ ప్రకారం రాజ్యసభ సమావేశాలకు చైర్మన్ గా అధ్యక్షుడు వహించి చైర్మన్ గా ఉండే వ్యక్తి ఉపరాష్ట్రపతి. ఎవరు? వారు సమావేశానికి రాకపోతే, డిప్యూటీ చైర్మన్ కూడా లేకపోతే, ప్యానల్ చైర్మన్ కూడా లేకపోతే రాష్ట్రపతి నియమించింది. సమావేశం కావడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య అని గురించి ఎక్కడ పేర్కొనబడింది? ఎన్నో అధికరణలో? 100వ అధికరణ. ఒకవేళ దీంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే, పూర్వంలో మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ చెప్పిన మీకు రాజ్యాంగ సవరణ గుర్తుకు రావాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి పద్ధతులలో మొదటి పద్ధతి ఏదైతుందో పార్లమెంటు సాధారణ మెజార్టీతోని రాజ్యాంగంలో సవరణ చేయవచ్చు అనే దాంట్లో వచ్చేది ఇది కూడా ఉంటుంది.
భారత పార్లమెంటుకు సంబంధించిన కోరం సభ్యుల సంఖ్యలో మార్పు చేయాలంటే కూడా భారత పార్లమెంటు సాధారణ మెజార్టీతోనే తీర్మానం చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది సభ్యుల సంఖ్య. ఈ కోరానికి ఇంకొక అంశానికి ముడిపడి ఉంది. ఈ కోరానికి ఏంటంటే, మీకు రాజ్యసభలో సభకు నాయకుడు ఉంటాడు, సభకు ఒక కమనాయకుడు ఉంటాడు, అంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. నాయకుడే కాకుండా ప్రతిపక్ష నాయకుడు, ప్రతి నాయకుడు కూడా ఉంటాడు. అయితే ఈ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే, ప్రతిపక్ష నాయకుడిగా అంటే గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు కావటానికి కోరం సభ్యుల సంఖ్యకి రెండింటికి లింక్ ఏంటంటే, ఏ పార్టీనైనా సరే గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎంతమంది సభ్యుల సంఖ్య ఉండాలి? 1/10 సభ్యుల సంఖ్యను పొందినటువంటి పార్టీని మాత్రమే దేనిగా చెప్తాం? గుర్తింపు పొందిన ప్రతిపక్షం. మరి గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షానికి ఉండేటటువంటి తేడా అంటే, గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడికి కేంద్ర క్యాబినెట్ హోదా కల్పిస్తారు. కేంద్ర క్యాబినెట్ హోదా అంటే మంత్రి కాడిన మంత్రి పదవి తప్ప మిగిలిన సౌకర్యాలన్నీ కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ కి ఏ స్థాయి అయితే కల్పిస్తారో, ఎంతైతే అంటే ఏ విధంగానైతే అతని ర్యాంకు నిర్ణయించబడి ఉంటుందో ఇతని కూడా. ఇప్పుడు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే క్యాబినెట్ మినిస్టర్ కు ఇతనికి మనకి ఇచ్చేటటువంటి ఈ ప్రోటోకాల్ సిస్టమ్ లోపల ఇద్దరికి ఒకే రకమైనటువంటి హోదాని కల్పిస్తారు. పార్లమెంటులో కూర్చునేటప్పుడు కానీ, వారికి కావలసినటువంటి బంగ్లా కేటాయింపులో కానీ, వారికి కల్పించేటటువంటి ఇతర సౌకర్యాలు అంటే ఈ సెక్రటరీలను నియమించుకునేటటువంటి సందర్భంలో కానీ, ప్రత్యేకమైన కారును కేటాయించే సందర్భంలో కానీ, ప్రతిపక్ష నాయకులకు కూడా ప్రభుత్వము కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు ఒక క్యాబినెట్ మినిస్టర్ కు ఏ ర్యాంకును కల్పించి సౌకర్యాలు కల్పిస్తారో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు కూడా అలాగే కల్పిస్తారు. ఓకే, అది కోరం సంఖ్య ఎంత? గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా గుర్తింపు రావాలంటే కూడా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకులు కల్పించే హోదా కేంద్ర క్యాబినెట్. అలా భారత రాజ్యసభలో మొట్టమొదటి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు కమలాపతి త్రిపాఠి. 1977లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కమలాపతి త్రిపాఠిని గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడిగా, అంటే మొట్టమొదటిసారిగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు. ఏ పార్టీ? ప్రస్తుతం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ. ఓకే, మరి సభకు నాయకుడు కూడా ఉంటారు. ప్రతిపక్ష నాయకుడే కాదు, సభకు నాయకుడు. సభా నాయకుడిగా ఎవరు వ్యవహరిస్తారు? రాజ్యసభ ప్రస్తుతం సభా నాయకుడు, రాజ్యసభ నాయకుడు ఎవరు? మన్మోహన్ సింగ్ సార్. మన్మోహన్ సింగ్. ఎప్పుడైనా సార్ నేను ఏం చెప్పినావు? ప్రధానమంత్రి రాజ్యసభ ఏ సభ సభ్యుడై ఉంటే ఆ సభకు నాయకుడు వారు నాయకుడిగా వెళ్తారు. ప్రధానమంత్రి సభ్యుడు కాని సభలో ఎవరో ఒకరిని తమ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నాయకుడిగా నియమిస్తారు. ఎక్కడైనా అదే జరుగుతుంది. మన రాష్ట్రంలో రోజు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విధానసభలో ఆయన విధాన పరిషత్ సభ్యుడు కాబట్టి విధాన సభలో జె గీతారెడ్డిని ఈ సభకు నాయకురాలిగా నియమించుకోవటం జరిగింది. సభలో ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఏ సభలో సభ్యులైతే ఆ సభా నాయకుడిగా వ్యవహరిస్తారు. తాము సభ్యులు కాని సభ ఏదైతే ఉంటుందో ఆ సభలో ప్రభుత్వం తరఫున ఒక నాయకుడిని నియామకం చేసుకోవటం జరుగుతుంది. భారత రాజ్యసభ మొదటి సభా నాయకుడిగా ఎవరు వ్యవహరించినారు?
భారత రాజ్యసభ మొదటి సభానాయకుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు? గోపాలస్వామి అయ్యంగార్. లోక్సభ మొదటి సభానాయకుడు ఎవరు? ఎవరునే మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? మారుస్తారు ఏంటి మధ్యన మళ్ళీ. మొదటి ప్రధానమంత్రి ఎవరు? నెహ్రూ. నెహ్రూ ఏ సభ సభ్యుడు? లోక్సభ సభ్యుడు. కాబట్టి లోక్సభకు నాయకుడు ఎవరు? నెహ్రూ. అదే టైంలో ప్రభుత్వ సభానాయకుడిగా రాజ్యసభలో ఎవరు వ్యవహరించినారు? గోపాలస్వామి అయ్యంగార్. ఓకే, నెక్స్ట్ రాజ్యసభ సభ్యులలో ఒకరిని దేనిగా ఎన్నుకుంటామని చెప్పినాం? డిప్యూటీ చైర్మన్. మొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి విఎస్ కృష్ణమూర్తి. ఇక్కడ కోరంపై రాజ్యసభ సభ్యులు ఎస్వి కృష్ణమూర్తి అయినా విఎస్ కృష్ణమూర్తి అయినా ఆయన మొత్తం సభ్యులు 1/10 ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. మొత్తం సభ్యులు 1/10 కురియన్. ఓకే, మొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విఎస్ కృష్ణమూర్తి. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ అంటే కురియన్. అమీర్ అన్సార్. ప్రశ్న అది వచ్చింది. లోక్సభ స్పీకర్ని లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభ చైర్మన్ ని ఈ క్రింది వారు ఎన్నుకుంటారు. రాజ్యసభ చైర్మన్ ని ఈ క్రింది వారు ఎన్నుకుంటారు. లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ రాజ్యసభ సభ్యులు. పై వారెవరు? పై వారెవరు? లోక్సభ రాష్ట్రపతి ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నుకుంటారు. లోక్సభ రాష్ట్రపతి సభ్యులు ఇద్దరు. ఇది ఏంటంటే వాడు మన తెలివితేటలు గమనించి అలాంటి ప్రశ్నలు ఇస్తారు. మీరు లోక్సభ స్పీకర్ని లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ రాజ్యసభ సభ్యులే ఎన్నుకుంటారు అని చెప్పి ఎన్నుకుంటారా? రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభ. అందుకని మూడో ఆన్సర్ రాజ్యసభ, లోక్సభ సభ్యులు. అది కాదు, మరి కావాలని ఇస్తారంటే ప్రశ్న. రాజ్యసభ చైర్మన్ వీటి వారు ఎన్నుకుంటారు. లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ రాజ్యసభ సభ్యులు. పై వారెవరు? ఎంతని సింపుల్ గా పైవారు పైవారు ఎవరు కాదా? ఎవరైనా ఎన్నుకునేది రాజ్యసభ, లోక్సభ. అంటే మనకు ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారు అనేటటువంటి కామన్ గా మనం ఆలోచించగలిగితే అక్కడ ఏం లేదు. అక్కడ ఇదేం పెద్ద పాండిత్యం కాదు. లేకపోతే ఇప్పుడు నేను అడిగినప్పుడే మీరు ఇలా ఆలోచిస్తారు. ఈ ఎగ్జామ్ లో ఆ టెన్షన్ లో సమస్య లేదంటే రైట్. ఓకే, అలాగే డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాని ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? చైర్మన్ ఇస్తారు. ఇప్పుడు లోక్సభ స్పీకర్ రాజీనామా చేసినప్పుడు లోక్సభ స్పీకర్ రాజీనామా చేస్తే స్పీకర్ రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇస్తారు? డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేస్తే స్పీకర్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారు? చైర్మన్ రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారు? రాష్ట్రపతి. అంటే చైర్మన్ గా ఎవరు ఉంటారనేటటువంటి కాన్సెప్ట్ మనకు ఉంటేనే ఇలాంటి అంశాలకు ఆన్సర్ చేస్తాం. లేదా కష్టం కాదు, ఈయన అబ్జర్వేషన్ అక్కడ. అంటే మీ యొక్క అంటే తెలివితేటలను మించిపోయి అపారమైన తెలివితేటలతో ఇచ్చిన క్వశ్చన్ ఏం కాదు. మీ స్థాయికి సింపుల్ క్వశ్చన్ అది కాకుండా మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న అంశాలు వచ్చినప్పుడు ఏముంది ఇందులో అని. ఓకే, రైట్. నెక్స్ట్ మరి మనం ఇక్కడ మీకు అన్నీ చెప్పాము కానీ ఒక విషయం చెప్పలేదు. పార్లమెంటుకి ఎన్నికయ్యే అర్హతల గురించి చెప్పలేదు. ఇప్పుడు చెప్పను కూడా. ఎందుకు చెప్పానంటే రాజ్యసభ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు లోక్సభ వస్తుంది. లోక్సభ
లోక్సభ గురించి చెప్పేటప్పుడు లోక్సభ వివరణతో పాటు మొత్తం పార్లమెంట్ సభ్యులకు ఉండాల్సిన అర్హతలు ఏంటో చెప్తాను. ఎందుకు అక్కడ స్పెషల్గా చెప్తున్నానంటే మీకు గుర్తుంచుకోండి, భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు కూడా చెప్పినాను, పార్లమెంట్కి ఎన్నికయ్యే అర్హతలు ఉండాలి కానీ పార్లమెంటు సభ్యులుగా ఉండటానికి అవకాశం లేదని. ఉపరాష్ట్రపతికి అదే చెప్పినా, ఇప్పుడు పార్లమెంట్ గురించి చెప్తున్నా, ఇప్పుడు చెప్పాలి నేను ఖచ్చితంగా. ఎందుకంటే తర్వాత ఇదే పాయింట్, ఇదే అంశాన్ని విధాన పరిషత్, విధానసభ, గవర్నరు, అదేవిధంగా జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుని ఎన్నుకునేటప్పుడు కూడా ఇదే ఉంటుంది. మీరు 243 అధికారం ఉంటుంది. 243లో ఎఫ్ అనే అధికారం ఒకటి ఉంటుంది. ఇది పెడతారు 243 ఎఫ్. 243 ఎఫ్లో ఏమని రాయబడి, రాజ్యాంగంలో, ఇక్కడ మన నోట్స్లో కాదు చెప్పి, రాజ్యాంగంలో ఏమని రాయబడి ఉంటుందంటే, స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు, చాలా సింపుల్, స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు అనర్హతలన్నీ వీరికి కూడా వర్తిస్తాయని రాస్తారు. డైరెక్ట్ రాజ్యాంగంలో రాయబడింది. అంటే నీకు రాష్ట్రపతి చెప్పేటప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావాలి, సభ్యులై ఉండరాదు. ఉపరాష్ట్రపతి గురించి అదే పరిస్థితి. లాస్ట్కు వార్డు సభ్యుల దగ్గర కూడా అదే పదాన్ని వాడుతున్నాం. ఇప్పుడు మనకు ఖచ్చితంగా అసలు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి అనేది మనకు తెలుసుకోవాల్సిన టైం. కాబట్టి మీకు లోక్సభ గురించి కూడా మనం చర్చిస్తాం. కాబట్టి ఆ లోక్సభ గురించి చర్చించేటప్పుడు దాని గురించి మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇక్కడ అంటే మనకు నెక్స్ట్ కావాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ రాజ్యసభకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. భారత రాజ్యసభకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు. పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాలను చెప్పేటప్పుడు మీకు వివరించాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, పార్లమెంట్లో ఏ సభలు ఉన్నవి? రాజ్యసభ, లోక్సభ. ప్రస్తుతం ఏ సభ గురించి చర్చిస్తున్నాము? రాజ్యసభ. ఈ రాజ్యసభ యొక్క నిర్మాణంతో పాటు మీకు లోక్సభ నిర్మాణం, వాటి గురించి కూడా చెప్తాను. చెప్పేటప్పుడు ఈ పార్లమెంటులో ఉండేటటువంటి సభల గురించి చర్చించేటప్పుడు అధికారాల విషయంలో 3 రకాలుగా వర్గీకరణ చేస్తాం. 3 రకాలు అంటున్నాం. 1 రాజ్యసభ ప్రత్యేక అధికారం, 2 లోక్సభ ప్రత్యేక అధికారం, 3 రాజ్యసభ లోక్సభలకు మధ్య సమానమైన అధికారం. సమానంగా ఏంటి, 2 సభలకు కూడా సమానంగా ఉండేటటువంటి అధికారాలు. మొత్తం పార్లమెంట్ యొక్క అధికారం. అంటే ఈ రకంగా చర్చించటం మూలంగా వచ్చేది ఏంటంటే, నీకు పార్లమెంటు నిర్మాణం, దాని యొక్క అధికారాలు అన్ని కోణాలు. ఆ పార్లమెంట్ అధికారాల్లో కూడా రాజ్యసభకు లోక్సభకు తేడాలు ఉండేటటువంటి అంశాలతో సహా ప్రతి అంశాన్ని గురించి కూడా కూలంకషంగా మనం చర్చించే అవకాశం ఉంటుంది. రాజ్యసభ యొక్క ప్రత్యేక అధికారంలో మొట్టమొదటి అంశం ఏంటంటే 249వ అధికరణ. రెండో అంశం ఏంటంటే 312వ అధికరణ. మూడో అంశం అత్యవసర పరిస్థితులు. మీకు ఇందులో ఒకటి చూడండి, 249 అధికారం. 249 అధికారం చెప్పేది ఏంటంటే, రాష్ట్ర జాబితా. ఈ రాష్ట్ర జాబితాలో పేర్కొన్న విషయాలు ఏవైనా కావచ్చు. ఈ అంశాలలో ఏదైనా ఒక అంశం జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నది అని రాజ్యసభ ఈ జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పి రాజ్యసభ 2/3 మెజార్టీతోని ఒకవేళ ఒక ప్రత్యేక తీర్మానాన్ని
ఆమోదిస్తే ఏం జరుగుతుంది? మీకు అంటే మనం షెడ్యూల్స్ గురించి చెప్తున్నాం. షెడ్యూల్స్లో 7వ షెడ్యూల్ ఏం చెప్తుంది? భారతదేశం సమాఖ్య విధానం, సమాఖ్య లక్షణం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారం, కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారుల పంపిణీ చేసేటప్పుడు ఎన్ని జాబితాలు చేసినాం? ఏంటి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాపై ఎవరు శాసనాలు చేస్తారు? రాష్ట్ర జాబితా పైన, ఉమ్మడి జాబితా పైన. ఇద్దరు ఉమ్మడి అని పేర్లు ఉమ్మడి. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం చర్చిస్తుంది ఏంటంటే రాష్ట్ర జాబితా ఎవరికి సంబంధించింది? రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్ర జాబితా రాష్ట్రానికి సంబంధించింది అయితే దీనిపైన శాసనాలు చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? రాష్ట్రానికి. కానీ రాష్ట్ర జాబితాలో పేర్కొన్నటువంటి విషయాలలో ఏదైనా ఒక అంశం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది అని భావిస్తే రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతోని ప్రత్యేక తీర్మానం చేస్తే శాంతి భద్రతలు ఉన్నది. ఇది రాష్ట్ర జాబితాలోనే ఉన్నది. శాంతి భద్రత రాష్ట్ర జాబితాలో ఉన్నది. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడుకోలేని స్థితి వస్తే కేంద్ర సహాయం తీసుకుంటారు. జనరల్గా జరిగేది. కానీ ఈ మధ్య కాలంలో ముంబైపై దాడులు జరిగిన తర్వాత, ఢిల్లీ బాంబు పేలుల తర్వాత, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుల తర్వాత, మావోయిస్టులు తిరుగుబాటు తర్వాత, ఈశాన్య రాష్ట్రాలలో తీవ్రవాదుల యొక్క తిరుగుబాటు తర్వాత, జమ్మూ కాశ్మీర్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు శాంతి భద్రతలు అనేది ప్రాంతీయ ప్రాముఖ్యం ఉందా, జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంటారు. ఎక్కడ గుజరాత్ రాష్ట్ర హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యని హత్య చేస్తే, ఉగ్రవాదులు హత్య చేస్తే అందులో 2 హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. అంటే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశం ఒక ప్రాంతానికి పరిమితమైన దేశవ్యాప్తంగా ఉంది. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదానికి ఈ దేశంలోనే పునాదులు ఉన్నాయా, బయట దేశానికి కూడా సహకారం? మరి ఇలాంటి సమస్యను ఎదుర్కొనేటప్పుడు నీకు బెంగళూరులో బాంబు పేలులు జరిగితే, కుట్ర జరిగితే దానికి పునాదులు హైదరాబాద్లో ఉంటాయి. మరి ఇలాంటప్పుడు శాంతి భద్రత అనేటటువంటి సమస్య ప్రాంతానికి, రాష్ట్రానికి మాత్రమే పరిమితమైందా, జాతీయ ప్రాముఖ్యత? అంటే జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏంటిది? శాంతి భద్రత. వాస్తవానికి ఏ జాబితాలో ఉంది? ఎవరు శాసనం చేయాలి? రాష్ట్రం. కానీ రాజ్యసభ ఇప్పుడు మనం చెప్పిన అంశాలు మొత్తాన్ని గుర్తించి ఇది జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది అని చెప్పి 2/3 వంతు మెజార్టీతో తీర్మానం చేస్తే అప్పుడు ఆ అంశంపై శాసనం చేసే అధికారం కాస్త కేంద్రానికి బదిలీ అవుతుంది. అప్పుడు శాసనం ఎవరు చేస్తారు? కేంద్రం. ఆమోదిస్తే కేంద్రం శాసనాన్ని చేస్తుంది. కేంద్రం శాసనాన్ని చేస్తున్న అంశం పైన ఆ శాసనం 1 సంవత్సర కాలం పాటు అమలు ఉంది. మళ్ళీ మీరు అసలు విషయాన్ని మర్చిపోయి అంశం శాశ్వతంగా బదిలైందా లేక తాత్కాలికంగా బదిలైందా? తాత్కాలికంగా ఏం బదిలైంది? శాసనం చేసేటటువంటి అధికారం బదిలైందా? అంశమే టోటల్గా బదిలైంది. ఎంతకాలం? ఈ సంవత్సరం తర్వాత కూడా పరిస్థితి కుదుటపడకపోతే మళ్ళీ 1 సంవత్సర కాలం శాసనం చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. ఇది ఇలా చేయడానికి రాజ్యసభ తీర్మానం చేస్తేనే అప్పుడు కేంద్రం శాసనం చేయాలి. రాజ్యసభ తీర్మానం చేయకపోతే చేసే అవకాశం లేదు. అందువలన ఈ అంశం రాజ్యసభకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అధికారంగా మనం గుర్తించాలి. దీన్ని ఏమని గుర్తించాలి? మనం రాజ్యసభ యొక్క ప్రత్యేకమైన అధికారంగా గుర్తించాలి. రెండో అంశము, నీకు భారతదేశంలో
నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే, వాస్తవానికి భారతదేశంలో ఉన్న అఖిల భారత సర్వీసులు ఏంటివి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. వాట్ యు మీన్ బై ఐఎఫ్ఎస్? ఇండియన్ ఫారెస్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఫారిన్ సర్వీస్. ఫారెస్ట్ సర్వీస్, నాట్ ఫారెస్ట్. ఫారిన్ సర్వీస్ అనేది కేంద్ర సర్వీసు. ఆల్రెడీ 2008లో క్వశ్చన్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అనేది ఏ సర్వీస్? కేంద్ర సర్వీసు. అది అఖిల భారత సర్వీసు కాదు. వాస్తవంగా దాంట్లో ఉన్న ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు మాత్రమే అఖిల భారత సర్వీస్. ఐఏఎస్, ఐపీఎస్ అందరికీ తెలిసిందే, కానీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, నాట్ ఫారిన్ సర్వీస్. ఫారిన్ సర్వీస్ ఇది సెంట్రల్ సర్వీస్. ఓకే, ఇప్పుడు 3 సర్వీసులు ఉన్నది. 1988లో సర్కారీ కమిషన్ భారతదేశంలో ఒక ఐఏఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఒక ఐహెచ్ఎంఎస్, ఇండియన్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీస్, 2 సర్వీసులను ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేసింది. ఎవరు? సర్కారీ కమిషన్. ఇప్పుడు ఒకవేళ 2 సర్వీసులను కూడా భారతదేశం అఖిల భారత సర్వీసులుగా ఏర్పాటు చేయాలి అంటే అప్పుడు రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు మాత్రమే, ఈ రాజ్యసభ అనేది ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు మాత్రమే ఏం చేయొచ్చు? నూతన అఖిల భారత, కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయవచ్చు. ఎవరి 3 ఉంటుంది. ఒకవేళ ఏదైనా నూతనమైన సర్వీసును ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తే అప్పుడు రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేయాలి. చేసినప్పుడు మాత్రమే నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేస్తారు, లేకపోతే చేసే అవకాశం లేదు. అంటే రాజ్యసభ ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి, ఈ భారతదేశంలో నూతన అఖిల భారత సర్వీసులు అవసరము అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకని? రాజ్యసభ ఎవరికి ప్రాతినిధ్యం వహించే? రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ ఎందుకు తీర్మానం చేయాలి అంటే అఖిల భారత సర్వీసులకు సెంట్రల్ సర్వీసులకు ఉన్న తేడా ఏంటి? 3 రకాల సర్వీసులు ఉన్నాయి కదా, సెంట్రల్ సర్వీసులు, అఖిల భారత సర్వీసులు, స్టేట్ సర్వీసులు. అవునా? అఖిల భారత సర్వీసులకు ఉన్న తేడా ఏంటి? అఖిల భారత సర్వీసులు స్టేట్ సర్వీసుల్లో పనిచేయొచ్చు, సెంట్రల్ సర్వీసు రెండింటిలో పనిచేసేటందుకు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే అఖిల భారత సర్వీస్ అంటారు. రెండింటిలో పనిచేసే అవకాశం ఎవరికి? జిల్లా పరిపాలన ఎవరికి సంబంధించి? నేను చాలా సింపుల్ క్వశ్చన్. జిల్లా పరిపాలన ఎవరికి సంబంధించి? రాష్ట్రానికి. కానీ జిల్లా పరిపాలన అధిపతి ఎవరు? కలెక్టర్. అంటే ఏ ఆఫీసర్? ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసే వ్యక్తి రాష్ట్ర సర్వీసులో మాత్రమే చేస్తారా, కేంద్ర సర్వీసులకు? ప్రస్తుతం ఎన్నికల కమిషనర్లుగా ఉన్నటువంటి హెచ్ఎస్ బ్రహ్మ గాని లేక విఎస్ సంపత్తులు ఎవరైతే ఉన్నారో, నేను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఇక్కడ నీకు ఐఏఎస్ గా పనిచేసి, కలెక్టర్లుగా పనిచేసి, రాష్ట్ర సర్వీసులో పనిచేసి, మరి కేంద్ర సర్వీసులు రెండింటిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండే వాళ్ళనే అఖిల భారత సర్వీసులు. స్టేట్ సర్వీసులు చేస్తూ సెంట్రల్ సర్వీసులు. అందువల్ల రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజ్యసభ రాష్ట్రాలలో కూడా పనిచేసేటటువంటి ఒక సర్వీస్ అవసరము, అఖిల భారత సర్వీస్ అవసరము అని భావించి వాళ్ళు తీర్మానం చేస్తే అప్పుడు భారత పార్లమెంటు మన దేశంలో నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడానికి చట్టం చేస్తుంది. ఇకపోతే అత్యవసర పరిస్థితులు, మీకు 3 రకాల అత్యవసర పరిస్థితుల గురించి చర్చించిన. ఏంటేంటిది? జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పరిపాలన, ఆర్థిక. ఈ 3 రకాల అత్యవసర పరిస్థితులు కూడా ఎవరు ప్రకటన చేస్తారు? ఎవరు సూచనలు అనుసరించి? రాష్ట్రపతి చేసిన ప్రకటనని ఎవరు ఆమోదించాలి? ఎవరు ఆమోదించాలి? పార్లమెంట్ ఆమోదించాలి. అంటే పార్లమెంట్ లో ఎన్ని సభలు ఉన్నాయి? 2 సభలు ఉన్నాయి. ఏ సభలు? ఇందులో ఏది శాశ్వత సభ, ఏది తాత్కాలిక సభ, దేన్ని రద్దు చేయొచ్చు? ఒకవేళ భారత రాష్ట్రపతి ఏదో ఒక రకమైన అత్యవసర పరిస్థితి ప్రకటించిన మరునాడే లోక్సభ రద్దయి ఉన్నది. అప్పుడు
ఇప్పుడు ఎవరు తప్పనిసరిగా ఆమోదించాలి? రాజ్యసభ. రాజ్యసభ తప్పనిసరిగా ఆమోదించాలంటే వాళ్ళు తప్పనిసరిగా ఆమోదించాలని కాదు అక్కడ దాని అర్థం. వాడి ఇష్టం, ఆమోదిస్తాడు, ఆమోదించకపోతే తిరస్కరిస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆమోదిస్తేనే అమల్లో ఉంటుంది అని దాని అర్థం. తప్పనిసరిగా ఆమోదించాలంటే ఈ అత్యవసర పరిస్థితి కొనసాగాలన్నా, ఈ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండాలన్నా రాజ్యసభ ఆమోదించాలి. ఆమోదిస్తేనే అమల్లో ఉంటుంది. అట్లా తప్పనిసరి, అంతేకాని ఆమోదిస్తావు అదే అట్లా కాదు. తప్పనిసరిగా ఆమోదించాలి ఆ ఉద్దేశంతో కాదు ఇక్కడ చెప్పింది. కంపల్సరీగా దాన్ని ఆమోదిస్తేనే ఇది అమల్లో ఉంటుంది అని చెప్పి ఇక్కడ అంటే రాజ్యసభ ఉన్నటువంటి ప్రత్యేకమైన అధికారం ఏంటంటే ఏదైనా సందర్భంలో భారత రాష్ట్రపతి ఏదో ఒక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన కాలంలో అనుకోకుండా లోక్సభ ముందుగా రద్దయినా తర్వాత రద్దయినా కూడా, ముందుగా రద్దయినా ప్రకటించకంటే ముందు రద్దయినా ప్రకటించిన తర్వాత రద్దయినా కూడా ఆ సమయంలో రాజ్యసభ దానిని తప్పనిసరిగా ఆమోదించాలి, లేకపోతే అమల్లో ఉండదు. ఇక చివరి అంశం ఏంటంటే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మనం ఇంతకు ముందే చెప్తున్నాం. మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఏ సభలో ప్రవేశపెట్టకూడదు? లోక్సభలో. రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఎక్కడికి పంపిస్తాం? లోక్సభ. 2 సభలు ఆమోదిస్తేనే దిగిపోవాలి. ఒక సభ ఆమోదించి 2వ సభ తిరస్కరిస్తే ఆ తీర్మానం నెగ్గినట్ట మిగిలిపోతుంది. మరి ఉపరాష్ట్రపతిని సాధారణ మెజార్టీతోనే తొలగిస్తాం కాబట్టి, సాధారణ తీర్మానం ద్వారానే తొలగిస్తాం కాబట్టి ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తే 2/3 మెజార్టీతో తొలగించరు ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతిని మాత్రమే 2/3 ప్రత్యేక మెజార్టీ. ఇక్కడ ఉపరాష్ట్రపతిని తొలగించేటప్పుడు సాధారణ మెజార్టీ, సాధారణ తీర్మానం ద్వారా తొలగిస్తాము. అలాంటి సందర్భంలో ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తితే తీర్మానం వీగిపోతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశం ఓన్లీ సాధారణ బిల్లుల విషయంలో మాత్రమే ఉంటుంది తప్ప ఇతర బిల్లుల విషయంలో లేదు. ఇది రాజ్యసభ యొక్క నిర్మాణం, దీని యొక్క ప్రత్యేకమైన అధికారం. ఓకే.